సో ఫ్యూచర్లో హైదరాబాద్ అండ్ తెలంగాణ షేపింగ్ ఎలా మారబోతుంది, ఎట్లాంటి డెవలప్మెంట్స్ రాబోతుంది అనే అంశాలతోటి ముఖ్యంగా ఇందులో కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. సో దీనిలో భాగంగానే మూసీ రివర్ రిజర్వనేషన్ ఎలా జరగబోతుంది, మూసీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే అంశాలతోటి ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. సో దీనిలో మూసీ ప్రస్తుతం ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా కాబోతుంది, సో గవర్నమెంట్ ప్లాన్స్ ఏంటి, సో అనే అంశాలతోటి పూర్తిగా ఇక్కడ డిజిటల్ లైటింగ్ తోటి ఒక 3D మ్యాపింగ్ తోటి పూర్తిగా ఇదంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్న అంతా కూడా ఒక 3D మ్యాపింగ్ తోటి డిజిటల్ విజువలైజేషన్ తోటి ఇక్కడ మూసీ ఎలా ఉండబోతుంది అనే అంశాలతోటి పూర్తిగా ఇక్కడ హాల్ ఏర్పాటు చేశారు. సో మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఫ్యూచర్లో మూసీ ఎలా ఉండబోతుంది, సో ఫ్యూచర్లో మూసీ వాటర్ ఎలా ఉండబోతున్నాయి, సో వన్ సైడ్ అది మూసీకి ఆనుకొని అటువైపు ఇటువైపు ఎలా ఉండబోతుంది, సో గ్రీనరీ కానీ చుట్టుపక్కల రాబోయే ప్రాజెక్టులు కానీ ఎలా ఉండబోతుంది అది చూపిస్తే, సో దీనిలో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ బ్లూయిష్ కలర్ తోటి వాటర్ వచ్చేలాగా అంటే ఇదే ఫ్లో ఉండేలాగా ఫ్యూచర్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే మూసీ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. సో మూసీకి పునరుజ్జీవం కల్పించడానికి ఇప్పటికే డిపిఆర్లు కూడా రెడీ చేస్తుంది. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఆల్రెడీ లోన్ కూడా శాంక్షన్ అయింది. సో ఫ్యూచర్లో అంటే వితిన్ 3-4 మంత్స్లో ఆల్మోస్ట్ మార్చి ఏప్రిల్ టైంలో సో వర్క్స్ కూడా గ్రౌండ్ అవ్వనున్నాయి. సో ఈ అన్ని అంశాలకు సంబంధించి ఇక్కడ ఒక